గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సినీ పరిశ్రమకు కోట్లాది రూపాయల నష్టం చేకూర్చడమే కాకుండా పోలీసులకు పట్టుకొని చూద్దామంటూ సవాల్ విసిరిన సైబర్ క్రిమినల్ ఎట్టగాళ్ళు దొరికాడు. పట్టుకుంది ఒక మంచి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, సైబర్ ఎక్స్పర్ట్ ఎస్ నరేష్ కుమార్ గారు. నరేష్ గారు ఎలా పట్టుకున్నారు, సైబర్ హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు ఏ విధంగా ఒక ట్రాక్ చేశారు, ఆ మిషన్లో క్రిమినల్ ఎలా పడ్డాడు, ఆ మిషన్ నడిపించిన ఆఫీసర్ ప్రస్తుతం మనతో ఉన్నారని అడిగి ఆ మొత్తం ఆపరేషన్ ఎలా జరిగిన విషయాన్ని అడుగుతాం. ఎవరండి ఐబొమ్మ రవి? 10,000, 20,000, 50,000 ఏం చేస్తావు నువ్వు? ఇది కాదు కదా లైఫ్. వెబ్ డిజైనరు, డొమైన్ డెవలప్ చేస్తాడు. ప్లస్ 1920లో లాక్డౌన్ రావడం వల్ల చాలామంది థియేటర్స్కి వెళ్ళలేని పరిస్థితి. ఓటీటీలో ఏంటంటే రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. 2017 స్టార్ట్ చేశాడు. 21,000 మూవీస్ ఉన్నాయి ఇప్పుడు దాకా మనకు దొరికిన అన్ని. ఆడేంటంటే బ్యాకప్ అంటే భారీ ప్రేమవాహం తీసుకున్నాడు. ప్రేమవాహం తర్వాత డబ్బులు లేవని డబ్బులు సంపాదన ఉద్దేశంతో మార్గం ఎంచుకున్నాడు. ఎగ్జాక్ట్లీ. విశాఖపట్నంలో పుట్టాడు, హైదరాబాద్లో క్రైమ్ చేశాడు కదా, మరి వేరే దేశం ఎందుకు వెళ్ళిపోయాడు? దొరకకుండా ఉండాలి అంటే మనం ఇండియా నుంచి కాకుండా సమ్వేర్ ఎక్కడో దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలనేది అదొక డిసైడ్ అయిపోయి. పోలీసులకు ఎందుకండి ఛాలెంజ్ చేశాడు వాడు? ఏ ధైర్యంతో చేశాడు? నా ఐడెంటిటీ ఎక్కడా లేదు. మరి మీరు వెళ్ళి ఆయన ఉంటుంది ఇంటికి తలుపులా కొట్టారు. అతను అంటే షాక్ అయ్యాడు. దేనికోసం వచ్చారు అంటే ట్యాక్స్ ఏమైనా ఎగ్గొడుతున్నాను, ట్యాక్స్ కోసం వచ్చానని ఆయన. కానీ ఆ కొడుకు ఆశకి నాకు సంబంధం తండ్రి అంటున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, తండ్రి మాట వినకుండా. సాధారణంగా సినిమా అనేది థియేటర్కి వెళ్తే ఒక 500 రూపాయలు. నేను ఓటీటీ చూస్తే మీరు రేట్లు పెరిగాయి. నేను ఇది చూసుకుంటా, నా ఫోన్లో నేను చూస్తా, నాకేంటి నష్టం అని ప్రశ్నించే సామాన్యుడికి మీరు ఇచ్చే సమాధానం? వాడు ఛాలెంజ్లో కూడా క్లియర్గా మెన్షన్ చేసినాడు, 5 కోట్ల మంది డేటా నా దగ్గర ఉంది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సినీ పరిశ్రమకు కోట్లాది రూపాయల నష్టం చేకూర్చడమే కాకుండా పోలీసులకు పట్టుకొని చూద్దామంటూ సవాల్ విసిరిన సైబర్ క్రిమినల్ ఎట్టగాళ్ళు దొరికాడు. ఆయన దేశం కాని దేశంలో ఉన్నాను కదా, నన్ను ఎవరు పట్టుకుంటారని భావించాడు. కానీ హైదరాబాద్ పోలీసుల దగ్గర నెట్వర్క్ ఉంది, వాళ్ళు ఎక్కడికైనా పట్టుకుంటారనే విషయాన్ని మాత్రం గుర్తించలేపాడు. అందరూ ఊహిస్తున్నట్లుగానే కేవలం ఎయిర్పోర్ట్లో ఎల్ఓసి ఉంటుంది, లుక్అవుట్ నోటీస్ ఉంటుంది, అందువల్ల రాలేను, ఎవరు పట్టుకోలేరు అనుకున్నాడు. కానీ ఆ క్రిమినల్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వేసిన ఒక ఉచ్చులో మాత్రం చెక్కుకున్నాడు. అతనే సైబర్ క్రిమినల్ ఐబొమ్మ రవి. పట్టుకుంది ఒక మంచి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, సైబర్ ఎక్స్పర్ట్ ఎస్ నరేష్ కుమార్ గారు. నరేష్ గారు ఎలా పట్టుకున్నారు, సైబర్ హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు ఏ విధంగా ఒక ట్రాక్ చేశారు, ఆ మిషన్లో క్రిమినల్ ఎలా పడ్డాడు, ఆ మిషన్ నడిపించిన ఆఫీసర్ ప్రస్తుతం మనతో ఉన్నారని అడిగి ఆ మొత్తం ఆపరేషన్ ఎలా జరిగిన విషయాన్ని అడుగుతాం. సార్ నమస్తే అండి. కంగ్రాచులేషన్స్ అండి. సాధారణంగా ఒక పోలీసులకి ఛాలెంజ్ విసిరడం అనేది వాడి ధైర్యాన్ని అనుకుంటాడు, కానీ ప్రతి క్రిమినల్ ఏం చేయలేరు అనుకుంటాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడో దగ్గర వాడు లూప్ హోల్స్ జరుగుతుంటాయి. అందులో పర్టికులర్గా తెలంగాణ పోలీసులు నెట్వర్క్, సైబర్ క్రిమినల్స్ వెనక వాళ్ళు పడుతున్న ఉచ్చు అనేది వాడికి అర్థం కానట్లుంది. అందుకే నన్ను ఎవడేం చేస్తాడరా పట్టుకుంటారా అన్నట్టు అనుకుంటారు. ఐబొమ్మ రవి సినిమా ఆ పేరు చెబితేనే సినిమా ఇండస్ట్రీ అంతా ఉనికిపోతుంది. వాళ్ళ పాపం ఎంతో కష్టపడి కోట్లాది రూపాయలు పెడితే సినిమాలు వాడు సింపుల్గా చేయడం అనేది. ఈ మొత్తం ఈ ఎపిసోడ్లో ఈ మిషన్ ఐబొమ్మలో మీరు వేసిన ఎలా చేశారు అంటే ఇన్వెస్టిగేషన్ పార్ట్ అని చెప్పకపోయినా, అంటే రివీల్ చేయకూడదు చేయకుండా వీడు సినీ పరిశ్రమకి ఎలాగ నష్టం చేకూర్చాడు, వీడు ఎలాగ దేశంలోనే ఏ విధంగా పట్టుకున్నారు, ఆ ట్రాక్ ఎలా జరిగింది, ఈ మిషన్ ఐబొమ్మ రవి గురించి ఒకసారి చెప్పండి. ఐబొమ్మ వెబ్సైట్ అనేది ఇప్పుడు టాప్ ట్రెండింగ్ వెబ్సైట్, ఇల్లీగల్ వెబ్సైట్, పైరేటెడ్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాంతోపాటు ఇంకోటి కూడా ఉన్నట్టుంది కదండి. అది వన్ తమిళ్ బ్లాస్టర్స్ అని మనం ఇంతకుముందు ఒక అతన్ని అరెస్ట్ చేసినాము, అలాంటి రిమైండ్ కూడా చేసినాం, సిరిల్ రాజ్ అని చెప్పి. దాంట్లో పాపం మూవీ రూల్స్, 1 తమిళ్ ఎంబీ అని కూడా ఉన్నాయి. అది కూడా బయట నుంచి ఆపరేట్ చేస్తున్నారు. సో దాని గురించి కూడా మనము ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, ఇంకా ఇన్వెస్టిగేషన్ అవ్వలేదు కంప్లీట్గా. కాకపోతే ఇందులో ఐబొమ్మ అనేది టాప్ మోస్ట్ ట్రెండింగ్ వెబ్సైట్ అనమాట. అది ఎందుకు ట్రెండింగ్ అయింది అని అంటే, ఇప్పుడు మామూలుగా వేరే ఇల్లీగల్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, మూవీ రూల్స్ కానీ, 1 తమిళ్ ఎంబీ కానీ, తమిళ్ బ్లాస్టర్స్ కానీ, ఈ వెబ్సైట్స్ ఏంటంటే పైరేటెడ్ కంటెంట్, అంటే థియేటర్లో రికార్డింగ్స్ ఉంటాయి కదా, స్క్రీన్ రికార్డింగ్,
మూవీ స్క్రీన్ రికార్డింగ్ లాంటివి మాత్రమే వీళ్ళు అప్లోడ్ చేస్తారనమాట. అందులో హెచ్డి కూడా వాళ్ళు ఇంతకుముందు అప్లోడ్ చేసేటి కొన్ని మూవీస్ మోస్ట్లీ ఏంటంటే స్క్రీన్ రికార్డింగ్ మూవీస్ అప్లోడ్ చేస్తారనమాట. సో ఈ ఐబొమ్మ వాళ్ళు కూడా టైఅప్ ఉంటారు, కానీ వాళ్ళ మూవీస్ వాళ్ళు పెట్టే మూవీస్తో పాటు ఇతను ఓటీటీ కంటెంట్ కూడా హెచ్డి క్వాలిటీవి కూడా ఇతను కాపీ చేసి ఇతని వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. సేమ్ డే ఓటీటీలో రిలీజ్ అయిన అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్, డిఫరెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మనం చూసుకుంటే నెట్ఫ్లిక్స్ కానీ, ప్రైమ్ వీడియో కానీ, హాట్స్టార్ కానీ, మన జీ5 కానీ, ఇంకా వేరే ఆహా ఇవన్నీ ఉన్నాయి కదా, ఈటీవీ విన్, ఆ ఓటీటీ దాంట్లో వచ్చిన వెబ్ సిరీసెస్ కానీ ఓటీటీ కంటెంట్ ఏదైనా ఉన్నా కానీ అదే క్వాలిటీ తోటి అతని వెబ్సైట్లో అప్లోడ్ చేసేది. దాంతోపాటు రిలీజ్ అయిన మూవీస్ కూడా సేమ్ డే అంటే 1 day 2 days లోపలే ఇతని వెబ్సైట్లో వచ్చేస్తాయి. సో థియేటర్లో అంటే ఓకే కెమెరా పెన్ కెమెరా పెట్టుకుంటున్నాడు, ఏదో కెమెరా వాడుతున్నాడు, మరి ఓటీటీ కూడా ఎలా చేస్తున్నాడు? ఓటీటీ కంటెంట్ అంటే ఇతనికి ఒక థర్డ్ పార్టీ సపోర్ట్ ఉంటుంది. థర్డ్ పార్టీ టెక్నికల్ సపోర్ట్ తీసుకొని ఇతను చేస్తాడు అనమాట. డిఆర్ఎం అని ఒకటి ఉంటుంది, డిజిటల్ రైట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒకటి సాఫ్ట్వేర్. అది అంటే ఏదైనా ఓటీటీ కంటెంట్ అనేది లీగల్గా చేయడానికి లేదంట, కాపీ చేయడం అనేది ఇల్లీగల్. సో దాన్ని కూడా అతను ఇది చేసి బైపాస్ చేసి చేస్తున్నాడు, కంటెంట్ డౌన్లోడ్ చేసి. ఎవరండి ఐబొమ్మ రవి? ఇన్మడి రవి ఇతను వచ్చేసి వైజాగ్ పర్సన్, బేసికల్లీ వైజాగ్ ప్రాపరు, హైదరాబాద్లో సెటిల్డ్. ఇతను ఏంటంటే వెబ్ డిజైనరు, డొమైన్ డెవలప్ చేస్తాడు, ప్లస్ హోస్ట్ చేస్తాడు అనమాట, సర్వీసెస్ ఇస్తాడు. ఇప్పుడు మీకు ఏదన్నా ఒక బిజినెస్. ఏం చదువుకున్నాడండి అతను? చదువుకున్నది బేసిక్గా బీఎస్సీ కంప్యూటర్స్, దాని తర్వాత ఎంబీఏ పర్సూ చేసి ఎంబీఏ కూడా చేసాడు పార్ట్ టైం దాంట్లో చేసి ఆయన ఎంబీఏ కంప్లీట్ చేశాడు. సో అతను ఏంటంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇదే. అతనికి కొన్ని కారణాల వల్ల ఇది చేయాల్సి వచ్చింది. అతను బేసిక్గా వెబ్ డిజైనర్, అంటే వెబ్సైట్ డిజైన్ చేయడం నేర్చుకొని, ఇప్పుడు ఏదైనా బిజినెస్ ఉందనుకోండి, ఇప్పుడు మీరు ఏదైనా బిజినెస్ పెట్టాలనుకున్నారనుకో, దానికి ఒక వెబ్సైట్ కావాలా మీకు, ఈ కార్డ్ బిజినెస్ ఏదైనా పెట్టాలనుకో, ఈ కామర్స్ బిజినెస్ ఏదైనా అనుకున్నారనుకోండి, దానికి మీకు ఒక వెబ్సైట్ కావాలి, అద్భుతమైన వెబ్సైట్ డిజైన్ కావాలా. ఆ వెబ్సైట్ డిజైన్ కావాలంటే ఇతను చేసిస్తాడనమాట. బేసిక్గా అతను ఆ ప్రొఫెషన్కి చెందినవాడు. సో దానివల్ల అతనికి అతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఒక ముస్లిం అమ్మాయిని, నగ్మా అని పెళ్లి చేసుకున్నాడు. దాని తర్వాత ఒక అమ్మాయి వాళ్ళకి, దాని తర్వాత అమ్మాయి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కొద్దిగా ఫారినర్ల సెటిల్డ్, కొద్దిగా హై బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇతను ఫాదర్ అంతా ఇది కాదు, మిడిల్ క్లాస్ అనమాట వీళ్ళు. సో వాళ్ళ మదర్ కానీ, అంటే మా అమ్మాయి వాళ్ళ మదర్ కానీ, వీళ్ళు కానీ ఫారెన్లో సెటిల్ అయ్యారు కదా, కొద్దిగా ఉన్న క్యాష్ ఉన్నారు కాబట్టి అంటే మంచి వెల్ సెటిల్డ్ ఫైనాన్షియల్గా కానీ ఇది కానీ మంచి సెటిల్డ్ కాబట్టి ఇతనికి కూడా నువ్వు కూడా ఇట్లా సెటిల్ అవ్వాలా, ఈ వెబ్ డిజైన్ వల్ల నీకు 10,000, 20,000, 50,000 ఏం చేస్తావు నువ్వు, ఇది కాదు కదా లైఫ్, ఏం చేస్తాను కొద్దిగా ఇది చేసేవాళ్ళు అనమాట. సో ఇతను ఒక 17లా 18లా అట్లా ఆలోచించాడు, ఏం చేస్తే అవుతుంది అని చెప్పి ఇతను కొద్దిగా సినిమా వైపు ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. సినిమాకి సంబంధించిన ఏదైనా చేయాలని అనుకొని ఈ వెబ్సైట్ అనేది డిజైన్ చేశాడు. 19 వెబ్సైట్ డిజైన్ చేశాడు. అప్పుడే కొన్ని మూవీస్ అప్లోడ్ చేయడం 2020లో స్టార్ట్ చేశాడు అనమాట. ఈ వెబ్సైట్ డిజైన్ చేసి స్టార్ట్ చేయడం వల్ల అతనికి ఒక ఫెచ్చింగ్ ఏమైందంటే, ఈ 2020లో లాక్డౌన్ వచ్చింది మనకి. 1920లో లాక్డౌన్ రావడం వల్ల చాలామంది థియేటర్స్కి వెళ్ళలేని పరిస్థితి. ఓటీటీలో ఏంటంటే రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, అంటే ఆ అప్లికేషన్స్ అన్నీ నెలకింత అనేది. అప్పుడు జనాల దగ్గర డబ్బు ఒకటి లేదు, జాబ్స్ లేవు, చాలామందికి బిజినెస్ సరిగ్గా రన్ అవ్వట్లేదు. సో థియేటర్కి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి అప్పుడు వాళ్ళు ఏంటంటే కొన్ని ఇట్లాంటి ఇల్లీగల్ వెబ్సైట్స్ మీద డిపెండ్ అయ్యారనమాట మూవీస్ చూడడానికి. వాళ్ళకి సేమ్ కంటెంట్, సేమ్ క్వాలిటీతో, సేమ్ డే, అంటే ఒక 1 day 2 days అటు ఇటుతో వాళ్ళకి కంటెంట్ వస్తుంది. సో ఆ వెబ్సైట్ అనేది అప్పుడు చాలామంది వీక్షించడం వల్ల ఏంటంటే అది డ్రాస్టికల్గా డెవలప్ అయిపోయింది వెబ్సైట్. చాలా కంటెంట్ వానికి అప్రోచ్ అయ్యారు, గేమింగ్ అండ్ బెట్టింగ్ వాళ్ళు అప్రోచ్ అయ్యి నీ వెబ్సైట్లో ఎంత ట్రాఫిక్ ఫ్లో అవుతుంది కదా. ట్రాఫిక్ మానిటరింగ్ అంటే మనం ఇప్పుడు ఎంతమంది చూస్తారో దాన్ని బట్టి వాళ్ళకి ట్రాఫిక్ అనేది పెరుగుతుంది అన్నమాట. దాన్ని బట్టి వీళ్ళు ఏంటంటే వానికి అప్రోచ్ అయ్యి, గేమింగ్ అండ్ బెట్టింగ్ అప్లికేషన్ వాళ్ళు అప్రోచ్ అయ్యి, మేము మంత్లీ నీకు ఎంత పే చేస్తామో మా యాడ్స్ కూడా దాంట్లో రన్ చేసేటట్టు చూడు ఓటీటీ కంటెంట్లో కూడా అంటే, వాడు దానికి ఒక అగ్రిమెంట్ చేసుకుని వాడు స్టార్ట్ చేయడం జరుగుతుంది. వానికి ఒకటి మంత్లీ ఇంత ఫండ్ అనేది వానికి జనరేట్ అవుతుంది అనమాట ఆ వెబ్సైట్ వల్ల. ఎంత వచ్చిందండి వానికి? అప్రాక్సిమేట్లీ 15 to 20 lakhs మంత్లీ వచ్చేదన్నమాట. చప్పట్లో అంటే ఇప్పుడు అంటే అప్పట్లో 10 lakhs 5 to 10 lakhs ఇచ్చేది ఇనిషియల్గా. దాని తర్వాత 15 to 20 lakhs స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకా పెంచారు అనమాట వానికి. అంటే ఎలా స్టార్ట్ చేసేవాడండి? ఇప్పుడు కంటెంట్ ఓటీటీ కంటెంట్ ఎలా చేస్తుంటాడు, సినిమా కంటెంట్ ఎలా అప్లోడ్ చేస్తుంటాడు? సినిమా కంటెంట్ వచ్చేసి వాడికి వేరే వెబ్సైట్ వాళ్ళతో టైఅప్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వాడికి కంటెంట్ దొరుకుతుంది. హెచ్డి క్వాలిటీ ఎలా వస్తుంది? వాడు హెచ్డి క్వాలిటీ కదా, వాళ్ళు ప్రిపేర్ చేసుకుని ఇచ్చేస్తారు ఈయనకి హెచ్డి క్వాలిటీ. ఇంకా దీంట్లో ఏంటంటే కొన్ని వెబ్సైట్లు
కొన్ని గేమింగ్ అండ్ బెట్టింగ్ అప్లికేషన్ వాళ్ళతో టైఅప్ ఉంటుంది, కొంతమంది కొన్ని వాటితో టైఅప్ ఉంటుంది కాబట్టి వాడు యాడ్ చేసిన గేమింగ్ అండ్ అప్లికేషన్స్ యాడ్స్ని తీసుకోకపోయేది, వాడి దగ్గర రా కంటెంట్ తీసుకుని దాన్ని మళ్ళీ హెచ్డి క్వాలిటీలో కన్వర్ట్ చేసి దాంట్లో మళ్ళీ వాళ్ళకి సంబంధించిన 1win అని 1x బెట్ అని ఈ రెండుతో వీడియో కొద్దిగా టైప్ అయ్యేటోడు, దానికి సంబంధించిన యాడ్స్ దాంట్లో ఇన్సర్ట్ చేసి వాడు మళ్ళీ అప్లోడ్ చేసేది అనమాట.